వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండే ఏకైక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన చేనేత సంఘం సభ్యులు జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ చేనేత వస్త్రాలు ఒకప్పుడు ఎంతో అద్భుతంగా వాడకంలోకి వచ్చాయని, ఇప్పుడు చేనేతను ఎవరూ పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వంలో చేనేత కార్మికులను ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ సందర్భంగా రామస్వామి బాబు మాట్లాడుతూ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా తమ పార్టీ అధినాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ ఉండడం ఎంతో సంతోషమని, అదేవిధంగా ఆయన చేనేత కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటారని, చేనేత కార్మికుల్ని ముందుకు తీసుకువెళ్లి వాళ్ళ కష్టాల్ని పరిష్కరించేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. చేనేత దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రజల యొక్క ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం చేనేత రంగాన్ని ముందుకు తీసుకురావాలి, చేనేత కార్మికుల యొక్క కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రకటించుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. వారి యొక్క మంచి చెడ్డలు చూసినటువంటి నాయకుడు కరువైపోయారు. అదృష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ రోజుకైనా రాష్ట్రంలో చేనేత కార్మికుల యొక్క కష్టాన్ని తీర్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చేనేత కార్మికులు కానీ చేనేత రంగాన్ని నమ్ముకుని పొట్టను నింపుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. జనసేన పార్టీ జిల్లా నాయకుడిగా వీళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేనేత రంగం యొక్క సమస్యలు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రతి సభలో కూడా ఆయన ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ సభల్లో అనేక సార్లు చేనేతల గురించి ఎక్కువ సార్లు మాట్లాడటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దాపురం పట్టణం చేనేత రంగానికి పెట్టింది పేరు. మరి అనేక మంది చేనేత కార్మికులు, చేనేత రంగ వ్యాపారస్తులు ఉన్నటువంటి పెద్దాపురం పట్టణాన్ని కూడా చేనేత రంగంలో ముందు వరుసలో నిలబెట్టడానికి మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి చేనేత రంగం బలోపేతానికి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తామన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేనేత రంగం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో సహకార సంఘాల ద్వారా చేనేత సంఘాలను కూడా బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని వ్యక్తం చేస్తా ఉన్నా. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. కడప జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ ఫ్యాక్టరీల యాజమాన్యాల సహకారంతో దాదాపు 3000 హెల్మెట్లను యువతకు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ద్విచక్ర వాహనదారులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. హెల్మెట్ ధరించడం ఎంతో మంచిదని, ప్రాణాలను కాపాడుతుందని రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సూచిస్తుందని, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే వాహనదారులకు హెల్మెట్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు చాలా అవేర్నెస్ కలగాలేస్తున్నారు, పీపుల్స్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేమాత్రం మంచిది కాదమ్మా, మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో ఈ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ హెల్మెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకు కోరుకుంటాను.
సో ఈ రోజు ఎవరైతే హెల్మెట్స్ అందుకోబోతున్నారో ఇప్పుడు కూడా మనకి ప్రాణం అన్నది చాలా చాలా విలువైంది. ఆల్రెడీ మన జడ్జి గారు చెప్పారు. సో దీన్ని సద్వినియోగపరచుకోండి. మిమ్మల్ని చూసి 10 మంది, ఎందుకంటే మనం అందరికీ ప్రొవైడ్ చేయలేం, మనల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా మన ప్రవర్తన అన్నది ఉండాలి. సో ఒక్కసారి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే అన్నిటికన్నా ముఖ్యమైనది మన బాడీ, మన ఆరోగ్యం. సో అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకి ముఖ్యంగా మన హెడ్కి ఏమీ కాకూడదు అని అంటే అందరం కూడా ఎవరెవరైతే ద్విచక్ర వాహనాలు కానీ వాడుతున్నారో, 2 వీలర్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అన్నది వాడాలి. ఈ రోజున ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైతే శ్రీకారం జరిగిందో ఈ మెసేజ్ మీ అందరి ద్వారా మిగిలిన యువత కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అరౌండ్ 3000 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి BLSA వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే అందరికంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. మనకు కంప్లీట్ గా కంట్రీ మొత్తం మీద వీఆర్ సీయింగ్ అరౌండ్ 462 డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్, ఇన్ విచ్ 50% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్. మనం అందరం కూడా హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది, జుట్టు రాలిపోతుంది, తర్వాత మన గ్లామర్ తగ్గిపోతుందన్న ఒక ఇదితోటి మనం హెల్మెట్ వేసుకోవడానికి అంత ఇష్టం చూపించాం. హెల్మెట్ అనేది మన లైఫ్కి ఒక కవచం లాంటిది. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు హెల్మెట్ ఉన్నట్లయితే మనకు లైఫ్ అనేది పోకుండా ఉండి ఉంటుంది. కొంత అదర్ ఇంజురీస్ అయినా కానీ మన లైఫ్కి అయితే ఇమీడియట్ థ్రెట్ ఉండదు. సో కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ న్యూ MV యాక్ట్ ప్రకారము డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, ఈవెన్ వెనుకున్న పిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని అది రూల్. కాబట్టి అందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు అందరం కూడా మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం. ఒక అరౌండ్ 3000 చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్లు ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎర్లియర్ ఆల్సో లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వర్ కండక్టెడ్, లాట్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ డన్ అబౌట్ హెల్మెట్ అవేర్నెస్ అంతా చేసాము. బట్ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా మనం ఒక కొత్త ఒక కొత్త స్పిరిట్ తోటి, కొత్త మోటివ్ తోటి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కమింగ్ డేస్లో విల్ బి స్టార్టింగ్ ఎన్ఫోర్స్మెంట్. సో వన్స్ ఒకసారి మీరు హెల్మెట్ లేకుండా అయితే మీకు ఏదైతే పాకెట్ మనీ ఉందో, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పాకెట్ మనీ అంటున్నాను, అదర్వైజ్ ఆల్సో మిగతా వాళ్ళందరికీ కూడా విల్ బి ఇంపోజింగ్ హెవీ ఫైన్స్. యాజ్ యూ ఆల్ నో, హెల్మెట్ లేకుండా చేస్తే 1000 రూపీస్ ఫైన్ దాకా ఉంది. బట్ వన్స్ ఒక్కసారి రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి జీవితాంతం మరి ఆ ఒక్క సెకండ్ జరగకుండా ఉంటే బాగుండేదేమో, ఆ ఒక్క నిమిషం మళ్ళీ మనం టైం మెషిన్లో వెనక్కి వెళ్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అది ఆ వన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఆ కాలాన్ని కానీ ఆ ప్రాణాన్ని కానీ ఆ ఇది మనం తీసుకురాలేము. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వేర్ హెల్మెట్స్. మీరు వెళ్ళేటప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖంలో కానీ మీ ఇంట్లో ఉన్న ముఖంలో ఆ ఉండే ఆనందాన్ని మీరు ఎప్పుడు ఆ నవ్వుని మనసులో పెట్టుకొని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా మనకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కలిగేటటువంటి డెత్స్ తగ్గించేదానికి మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. సో విత్ ఏ స్మాల్ మెసేజ్, I once again congratulate DLSA for organizing this wonderful initiative, and I also thank Principal Judge Ma'am and First Additional Judge Sir for inviting both Collector and myself to this wonderful program and for making us part of this beautiful event. I once again thank you, sir, for inviting us. Thank you. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దేశ పౌరుడిగా తాను తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా తీర్పు ఉందని అన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో వర్గీకరణ పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలోని పేదరికం, కులాల గురించి న్యాయమూర్తులకు తెలుసా అని అన్నారు. ఎట్లిస్తావు తలకాయన్నా ఉండి ఆలోచించి జడ్జిమెంట్ ఇవన్నీ అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వానికే తలకాయ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడొస్తాయా? కేంద్ర ప్రభుత్వానికే తలకాయ లేనటువంటి పనులు చేస్తే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? యధవ ఎమ్మెల్యేలు, యధవ ఎంపీలు కొరకు చేసినటువంటి నిర్ణయం ఇది. ఏమి ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమా? దేశ సమైక్యత, అఖండత ముఖ్యమా అని నేను అడుగుతున్నా. 3 సార్లు ఆమె అయింది ప్రధానమంత్రి హసీనా, ఈయన కూడా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ఏంది ఇది? తరుముకుంటే పరిగెత్తింది, లేదు ఇల్లు లేదు వాకిల్లు లేకుండా. అటువంటి రోజులు రాకుండా రిజర్వేషన్లు జోలికి జాగ్రత్తగా ఉండాలని నేను మాత్రం సున్నితంగా వినయంగా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ, ఒక విషయం తెలుసు, మీకు తెలియదు, ఇది చాలా సమైక్య చాలా అవసరం.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 1000 ఉపకులాలు ఉన్నాయి. ఎవడో చెప్తే దాన్ని అంతరించి 4 ముద్దులు పెట్టి హైదరాబాద్ లో హచ్చుకోదు వచ్చినంత మాత్రాన ఈ సమస్యలు తీరవు. దీంట్లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. క్రీమీ లేయర్ గురించి మాట్లాడుతున్నారు. క్రీమీ లేయర్లు ఎంతమంది ఉన్నారు? వెంకటస్వామి బిడ్డలు ఉన్నారు, లేకపోతే మాయావతి, లేకపోతే ఖర్గే బిడ్డలు, వాళ్ళు తప్ప అందరూ దినానికి 3 పూటలు భోంచేసే వాళ్ళు లేని ఇళ్లలో 60 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. ఇది భారతదేశ పౌరుడుగా నా వైఖరి. 145 కోట్ల మందికి సంబంధించిన విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అనంతపురం జిల్లా బొబ్బర్లపల్లి కొండల్లో ఎలుగుబంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. కొండపై ఎలుగుబంట్లు యథేచ్ఛగా సంచరించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అనంతపురంలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజలపై ఎప్పుడు దాడి చేస్తాయో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రకాశం బ్యారేజీపై కృష్ణమ్మ పర్వలను ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిండుకొండల బ్యారేజీ ఉందంటూ హర్షం. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించండి, అధికారులకు సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ భద్రతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన. మాజీ సీఎంను ప్రమాదంలోకి నెట్టేందుకు కూటమి ప్రయత్నం చేస్తుందని ఆరోపణ. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, అవగాహన కల్పించిన కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.